హైటెన్షన్ నెలకొంది. జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండవారిపల్లెలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ రమేష్ ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ విజువల్లో చూస్తున్న వాటి స్క్రీన్ పైన ఆ హాస్పిటల్లో వీల్ చైర్ పై వెళ్తున్నటువంటి ఆయనే ఎమ్మెల్సీ రమేష్. సో ఆయన కారు పైన దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేశారట. సో పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సో ప్రచారంలో భాగంగా ఆయన హాజరయ్యారు. అయితే ఆయన కారు పైన దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆయన చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆయన భుజాన్ని పట్టుకొని ఉన్నారు. ఆయన భుజం పైన చేయి వేసి పట్టుకొని ఉన్నారు. అక్కడ వెళ్ళగానే ఆయన చొక్కా విప్పిస్తూ ఉన్నారు. ఆ భుజం కదిలిస్తున్న కొద్ది ఆయన అమ్మ అయ్యా అంటూ కూడా కొంత ఆర్తనాదాలు చేస్తున్నాడు. నొప్పితో భరించిన నొప్పితో ఆయన బాధపడుతుంటే కనబడుతున్నాడు. ఏదేమైనా ఒక ఎమ్మెల్సీ కారు పైన టీడీపీ శ్రేణులు దాడి చేయడం, ఆయన గాయపరచడం ప్రస్తుతానికి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పైన దాడి చేసిన ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ కార్ పైన దాడి చేసి ఆయన గాయపరిచారు. సో ప్రస్తుతానికి అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పులివెందుల మొత్తం కూడా హైటెన్షన్ నెలకొంది. పులివెందుల్లో ప్రస్తుతానికి కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మనం విజువల్స్ చూస్తున్నాం. హాస్పిటల్లో రమేష్ ని తరలించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ ని హాస్పిటల్ లోపల తరలిస్తూ ఉన్నారు. సో పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. టీడీపీ అండ్ వైసీపీ నేతలంతా కూడా. సో టీడీపీకి సంబంధించి వారంతా కూడా ఒక్కసారిగా ఎమ్మెల్సీ రమేష్ కారు పైన దాడి చేయడానికి యత్నించిన నేపథ్యంలోనే కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సో ఎవరి ప్రచారంలో వారు ఉండగా మరి ఎందుకు ఇంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది? జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఎందుకు ఆ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొందనేది కొంత ఆందోళనకరంగానే ఉంది. సో నల్లగొండవారిపల్లెలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకసారి ఆయన ఆసుపత్రి లోపలికి వచ్చినటువంటి ఆ దృశ్యాలు చూద్దాం. చైర్లో కూర్చోబెట్టాలి. చైర్లో కూర్చోబెట్టాలి. చైర్లో కూర్చోబెట్టాలి. చైర్లో కూర్చోబెట్టాలి. జడ్పీటీసీ ఎన్నికల ఉప ఎన్నికల ప్రచారం ఉద్రిక్తంగా మారింది. టీడీపీ వర్సెస్ వైసీపీ శ్రేణులుగా కొంత నల్లగొండవారిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రమేష్ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని గాయపరిచినట్టు తెలుస్తోంది. ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత ఆయన కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మన విజువల్స్ గమనించవచ్చు. ఆయన హాస్పిటల్ లోపలికి తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో మరోవైపుగా హాస్పిటల్ లోపల చికిత్స అందించే క్రమంలో ఆయన చొక్కాని విప్పిస్తుంటే ఆయన భుజం నొప్పితో కొంత గాయపడినటువంటి ఆ నొప్పితోనే ఆయన కొంత బాధపడుతుండగా అర్థమవుతోంది. సో మరోవైపుగా అసలు జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఏం జరిగింది? అక్కడ ఎందుకు ఎదురెదురు పడ్డారా? ప్రచారంలో ఒకరిపై ఒకరు వాగ్దానాలతో
రెచ్చిపోతూ ఉంటారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తూ ఉంటారు. సహజంగా ఎన్నికల ప్రక్రియ అలాగనే కొనసాగుతుంటుంది. కానీ అసలు ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తాం చూడండి. AP 04BD1177 ఈ స్కార్పియో కార్నే ధ్వంసం చేసింది టీడీపీ కార్యకర్తలు. ఈ స్కార్పియో పూర్తిగా ధ్వంసం అయిపోయి మరోవైపుగా ఇంకో కార్ కనబడుతోంది. మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. పులివెందుల పరిస్థితి అడిగి తెలుసుకుందాం. కిషోర్, పులివెందుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వచ్చింది? ఎమ్మెల్సీ రమేష్ ని ఎవరు గాయపరిచారు? అప్డేట్స్ ఏంటి? సచిన్, ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నుంచి కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈసారి ఎలాగైనా పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేసి జగన్ కు చెక్ పెట్టాలన్నటువంటి యోచనలో టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న రాత్రి టీడీపీ నేత దాడి చేసిన ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకు ఉద్రిక్త చోటు చేసుకుంది? ఈ రోజు తాజా అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే ఈ రోజు నల్లగొండవారిపల్లెలో అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఇరువురు నేతలు కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా పరస్పరం ఒకరు మాటల యుద్ధం సాగింది. ఆ మాటల యుద్ధం సాగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా కర్రలతో దాడులు చేసిన పరిస్థితి, అదేవిధంగా రాడ్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. అయితే ఈ ఘటనలో అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీతో పాటు అక్కడున్నటువంటి వైసీపీ నేత రామ్ కూడా గాయాల పాలయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరిస్థితి కొంత ఏదైతే ఎమ్మెల్సీకి కొంత లోపల దెబ్బలు కావడం కారణంగా కూడా ఆయన్ను కడపకు రెఫర్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలోనే ఒక రకంగా టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా అటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కూడా ఇదే విధంగా గొడవ జరిగింది. ఈ రోజు తాజాగా నల్లగొండవారిపల్లెలో ప్రచారానికి వెళ్ళిన క్రమంలో కూడా ఒక్కసారిగా వేల్పుల రాము పైన, అదేవిధంగా ఎమ్మెల్సీ యాదవ్ పైన కూడా దాడులు చేశారు. ఈ దాడులు చేసే క్రమంలో కూడా వాళ్ళ వద్ద నుంచి అటు పెద్ద ఎత్తున కర్రలు, అదేవిధంగా రాడ్లు కూడా స్వాధీనం చేసుకున్న, అంటే ఒక రకంగా వాహనాలను అడ్డుపెట్టి వైసీపీ శ్రేణుల పైన దాడులకు పాల్పడనటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పాలి. పులివెందుల రకంగా ఉత్కంఠ పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఓటర్లను నిన్నటి నుంచి కూడా అటు వైసీపీ శ్రేణులు చెప్తున్న మాట ఏంటంటే, వైసీపీ శ్రేణులు చెప్తున్న మాట, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ సరిగా జరగకుండా చూడడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వాదనలు ఓవైపు వినిపిస్తున్నారు. మరోవైపు అటు ఈ దాడులు చేయడానికి ప్రధాన కారణం కేవలం ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఘటనలో నల్లగొండవారిపల్లెలో ప్రచారం చేస్తున్నారు. రెండు వర్గాలు కూడా ప్రచారానికి అక్కడికి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా అప్పటికే టీడీపీ శ్రేణులు అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా వైసీపీ నేతలు అక్కడ ప్రచారం నిర్వహించేందుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా వారి వాహనాలను కూడా గుద్ది ఒక రకంగా దాడులు చేయడంతో ప్రాణ భయంతో అటు వైసీపీ శ్రేణులు పరుగులు తీశారన్నటువంటి భావన కూడా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ కిషోర్. ఒకసారి ఈ ఘటన పైన అక్కడ ఏం జరిగింది? నల్లగొండవారిపల్లె గ్రామం సంబంధించినటువంటి అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది? ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పులివెందులలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు అటు టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిమిత్తం ఇక పులివెందులకు రావడం జరిగింది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అన్న చెప్పండి, ఎలా చూడాలి అసలు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? జనరల్గా ఇప్పుడు ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఈ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కరువు అనేది పారదోలి ప్రతి ఎకరాకు సాగునీరు అందించినారు. సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇంకా 2 అడుగులు ముందుకేసి